వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. కోటపట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చిన్నపిల్లలకు ఖత్నా కార్యక్రమం. హాజరైన సంస్థ చైర్మన్ షేక్ జలీల్ బాషా. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ. కొత్తపట్నం పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం. హాజరైన తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్. కోట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రెయిన్ ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు ఖత్నా కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్ షేక్ జలీల్ బాషా పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోట మండలంలోని సుమారు ముస్లిం 50 మంది చిన్నారులకు ఖత్నాను నిర్వహించి వారి తల్లిదండ్రులకు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ షేక్ జలీల్ బాషా మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా గ్రెయిన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద ముస్లిం చిన్నారుల కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే నిర్వహించడం జరుగుతోందని, ఈ ఖత్నా చేసిన తర్వాత సుమారు 25 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, అందుచేతన వేసవి కాలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రెయిన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు షేక్ సంసుద్దీన్, నౌషాద్, నాయబ్, బాబు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. నమస్కారం. మేము గత 5 సంవత్సరాల నుంచి కోటలో సున్నీ కార్యక్రమం, గురుగుల కార్యక్రమం, ఖత్నా కార్యక్రమం చేస్తున్నాం నిరంతరం ప్రతి సంవత్సరం. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం మా యొక్క సంస్థ అయినటువంటి గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ జలీల్ బాషా గారు, మా సభ్యులైనటువంటి నాయకులు నౌషాదు, బాబు, అక్బర్ భాయ్, వినాయకుల్లా భాయ్, అమీర్ భాయ్, అందరూ కూడా ఈ సంవత్సరం మన గ్రీన్ ఫౌండేషన్ తరఫున చేస్తామని మేమందరం కూడా జలీల్ని కలవడం, ఆయన కూడా దీనిపైన చేద్దాం భాయ్ డేట్ కూడా దగ్గరలో పెట్టుకున్నాము. ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని అనుకొని ప్రారంభించాము. వారం రోజుల్లోనే దీనికి మాకు పూర్తిగా సహకారం మా అధ్యక్షుడు జలీల్ బాషా గారు కానివ్వండి, నౌషాద్ కానివ్వండి, నాయబ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా మాకు సహకారాన్ని అందించి మేము అడిగిన వెంటనే కోవిడ్ డాక్టర్ గారు ఎప్పుడు మా ఈ కార్యక్రమాన్ని పాల్గొనే మహబూబ్ బాషా గారు కూడా అతనికి సమయం లేకపోయినా కానీ 1వ తేదీ కేటాయించడం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇది ఎంతో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ మా గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ గారి సభ్యులు గారిని అందరూ తీసుకున్నా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా ఇప్పటివరకు మేము చేసాము. గత 5 సంవత్సరాల నుంచి గురువు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలందరూ కూడా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతమైంది. మా సభ్యులందరికీ, మా చైర్మన్ గారికి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇస్లాం ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ ఖత్నా కార్యక్రమం, అంటే తెలుగులో ఒడుగురు అంటారు కదా, అట్లా ఈ ఖత్నా కార్యక్రమం అనేది సున్నత్ కార్యక్రమం. పవిత్ర మత ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ని అమల్లో భాగంగా ఈ యొక్క ఖత్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాధారణంగా సమ్మర్లో అయితే ప్రతి పిల్లలకు కూడా వేసవి సెలవులు ఉంటాయి. వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి దాదాపు 25 రోజుల పాటు ఇంట్లోనే కూర్చొని ఎటు ఇటు తిరగకుండా ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాన్ని ఈ వేసవి కాలంలోనే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానీ, ఇక్కడ ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో కానీ ఈ కార్యక్రమాన్ని ఈ షాదీ మంజిల్లో జరపడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమం ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. పేదవాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి ఆయన రావాలంటే ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 రూపాయలు దాకా తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది దాకా మన 3 మండలాల నుంచి 50 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంత వ్యయ ప్రయాసాలకు కూడిన కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే
వాళ్ళందరికీ కూడా ఎంతో సహాయం చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి డాక్టర్ గారు అయినటువంటి మహబూబ్ బాషా, కోవూరుకు చెందినటువంటి ప్రముఖ డాక్టర్. ఆయన ఇప్పటికీ చాలా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. ఆయన ద్వారా గతంలో కూడా మేము లాస్ట్ 10 years నుంచి ఆయన ద్వారానే చేయిస్తూ ఉన్నాము. ఎక్కువ ఆయన ప్రావీణ్యం గలవారు, ఆయన మంచి హస్తవాసి గలవారు కూడా ఆయన. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా డాక్టర్ మహబూబ్ బాషా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను మాట తప్పను మడమ తిప్పను అని జగన్మోహన్ రెడ్డి యువతకు ఎన్నో వరాలు ప్రకటించి యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను దారుణంగా మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగు యువత నాయకులు సభ్యులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన తెలుగు యువత సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరిగి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ పాలనలో ఉన్నత చదువులు చదువుకునే వారు ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువులను మధ్యలో ఆపుకున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. అదేవిధంగా వసతి దీవెన ప్రకటించే విద్యార్థులకు వసతి దీవెన అందించలేదని వివరించారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తెలుగు యువత నాయకులు వేముల సునీల్ గారిని ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నామో మీ తల్లిదండ్రులకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీ అక్క కానీ మీ చెల్లి మీ చెల్ల వరకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉన్నారో వాళ్ళకి ప్రధాన కార్యదర్శి రవినాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అన్నగారికి, అదేవిధంగా తెలుగు యువత జిల్లా మిత్రుడు కృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ప్రణీత్ యాదవ్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ గారికి, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ గారికి, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు మువా చరణ్ గారికి నా సోదరుడు, అదేవిధంగా వేదిక మీద ఉన్న గెలిచేది మనమే, అధికారంలోకి వచ్చేది మనమే, సంక్షేమం ఇచ్చేది మేమే. ప్రతి ఆఫీసర్ల దగ్గరికి ఎక్కడ టీఎంగిడి కాడైనా శ్మశానం కాడైనా చావు కాయకెళ్ళినా అక్కడ కూడా మనం మాట్లాడాలి. ఎక్కడ గూడు సునీల్ అని గెలుస్తున్నాడు, 30,000తో గెలుస్తున్నాడు, మనం కూడా మాట్లాడాలి. మనకి డబ్బు పెయిడ్ బ్యాచ్ మనకు అవసరం. మనమే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం ఏంటంటే కార్యకర్తలు, యువత, విద్యార్థి మీరందరూ కూడా మనం కానీ ఈ 10 రోజులు సమర్థవంతంగా చేయగలిగితే సునీల్ అనే ఎమ్మెల్యే అవుతారు. మీకు ఇంకో మాట ఇస్తున్నాం, యువతగా విద్యార్థులుగా ఎవరైతే ఈ 5 సంవత్సరాలు కష్టపడ్డారో అది కమిటీలో కావచ్చు, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరికి ఒక డేటా ఉంది. ఏ కమిటీలో ఎవరెవరు ఎంత పనిచేశారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కూడా కృష్ణ యాదవ్ గారు చెప్తారు. అదేవిధంగా మీకు ఇక్కడ జనరల్ సెక్రటరీ ప్రణీత్ కానీ ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. సునీల్ అనేది పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు మరొకసారి ఆలోచించాల్సిన వల్ల మిమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాల మీ గ్రామాల్లో మీరు పార్టీతో కూడా కలిసి సీనియర్లు కూడా గౌరవించి సీనియర్లు కూడా కలుపుకొని ముందుకెళ్ళండి. యువతదే భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో యువతకు న్యాయం చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా
ఆర్థికంగా రాజకీయంగా మీ గ్రామాల్లో ఉన్న వర్కులు కూడా మీరే చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా సునీల్ అన్న గెలుపు ఆయన కానీ గెలిస్తే 1000% మంత్రి అవుతారు. 1000% మంత్రి అవుతారు. ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ఎంత డెడికేషన్ ఉన్న నాయకుడు మరొకరు లేరు. మీరందరూ కూడా సునీల్ అన్న పక్షాన నిలబడి ఈ పోరాటం చేయాలి, ఈ యుద్ధంలో మనం అందరం కూడా ముందుండాలని, బూత్ స్థాయిలో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నిదా భావించద్దని నాకు కూడా అక్కడ లోకేష్ గారు స్వర్గీయ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలు మాకందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని ఆయన జ్ఞాపకార్థం 3వ వర్ధంతి సందర్భంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ ప్రెసిడెంట్ ధనుంజయ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆసుపత్రిలోని రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ రోటరీ క్లబ్ వెస్ట్ ప్రెసిడెంట్ సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగిస్తున్నామని, అందుకు ఆయన కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ ఆర్థికంగా వారికి అండగా నిలిచిన వ్యక్తిని, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదట గ్రానైట్ ఓపెన్ చేసి షిప్మెంట్ చేసిన భారతదేశంలో మొట్టమొదట ఎక్స్పోర్ట్ చేసిన సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు ప్రవర్తించారు. తృతీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం హాస్పిటల్ నందు రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈయన ఎన్నో విధాల మన సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘానికి సహకారం అందించి నిలబడేదానికి ఒక ముఖ్య కారకుడు. ఏదడిగినా కూడా కాదనకుండా మనకి అన్ని విధాల సహాయం చేసిన వ్యక్తి. ఈరోజు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. గూడూరికి ఆధ్యాత్మిక ప్రతినిధి, కళలు, అదేవిధంగా వ్యాపార రంగం కానీ సేవా రంగంలో తనదైన ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తి, చిరస్మరణీయుడు. ఎంతోమందికి విద్యాదానంతో పాటు సాంఘిక సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు. ఈరోజు సంస్కృతి సమ్మేళనం అయితేనే, అదేవిధంగా అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. అలగనాథ స్వామి టెంపుల్ చైర్మన్గా ఎవరూ చేయలేనటువంటి గొప్ప పనిని, శాశ్వత నిధిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజకీయ రంగాల్లో అయితేనే, పారిశ్రామిక రంగం, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో దాదాపు 40 సంవత్సరాల క్రితమే మాట ఈ పక్క ప్రాంతాలన్నిటి నుంచి జపాన్, మిగతా దేశాల్లో కూడా ఒక వ్యాపార రంగాన్ని విస్తృతంగా చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా దాతృత్వంలో కూడా ఆయన ఎప్పుడు ముందుండేవాళ్ళు. ఆయన కోరికల్ని, ఆయన ఆశయాల్ని మాకు సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా సంఘాన్ని ఎంతో ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ మహానుభావుడు యొక్క వేసినటువంటి పునాది. ఆయన నడిచినటువంటి బాటలో మా గౌరవ అధ్యక్షులు ఇప్పుడు సుధీర్ అన్న, సిద్ధారెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటా పోవడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఆయన మాకు 3 సంవత్సరాలు అయిందంటే మాకు కూడా ఇప్పటికీ టైం చాలా ఇదిగా అనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు సంస్థ ఎంతో ఇదిలో ఉన్నింది. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ, అదేవిధంగా కనుపూరులో శివాలయ నిర్మాణం అనేది ఆయన ఒక కళ. ఆ కళని మా అన్న దాన్ని సాకారం చేసి అందరూ కూడా జీర్ణోద్ధరణ చేయడంతో పాటు కుంభాభిషేకం చేశారు, ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అమ్మ సిద్ధారెడ్డి ఇంద్రసేనారెడ్డి గారు ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ప్రజలందరూ కూడా అందుబాటులో ఎన్నో సేవా కార్యక్రమాలని కనుపూరు యొక్క అభివృద్ధిలో తనదైన పాత్ర వహించి ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకురావడం, సంస్థ అభివృద్ధికి నిరంతరం ఎప్పుడు కూడా దివ్యాంగులు ఒక 20 మంది ఉంటే వాళ్ళందరూ కూడా
ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేసి నెల 20 మంది ఆసరాగా పనికొచ్చేటటువంటి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి దివ్యాంగుల చేయూత అనేటటువంటి గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి అన్నకి, అదేవిధంగా మా సంస్థకి ఎప్పుడు కూడా ఆయనకి మేము ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఆయన ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని, ఆయన చేసినటువంటి సేవలను స్మరిస్తూ ఆయన ఆశయాల సాధనలో మేమంతా కూడా పయనిస్తామని అవకాశం కలిగించినటువంటి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నకి మరింత కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈరోజు సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు బ్లడ్ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దీనికి దాతృత్వంగా మా గౌరవ అధ్యక్షుడు సిద్ధారెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంద్రసేనమ్మ గారు వారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు రెడ్డి సంక్షేమ సంఘానికి ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన వల్లే రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనకి జ్ఞాపకార్థంగా సిద్ధారెడ్డి ఆయన పేరుతో ఒక 20 మంది రెడ్డి బంధువులకు పల్సర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన బాటలోనే సుధీర్ రెడ్డి గారు కూడా మాకు కొనసాగింపుగా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. తృతీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు సింహపురి రెడ్డి సంఘం వాళ్ళు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. గూడూరుకి ఎన్నోటువంటి డొనేషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం, గూడూరులో జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో వాళ్ళు చేయూతనిస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో ఒక భాగంగా ఈరోజు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకి ఫ్రూట్స్, బ్రెడ్ ఇలాంటివి వాళ్ళు పంచుతున్నారు. సో మన సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ఆత్మ శాంతి జరగాలని చెప్పి ఎంతో వాళ్ళ ఆత్మ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సింహపురి రెడ్డి సంఘం వారికి ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని వావిళ్ల దొరవు కొత్తపట్నం గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరీగా మురళీధర్ గెలిపే లక్ష్యంగా కోట మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలు అందజేశారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైకాపా అభ్యర్థులు గురుమూర్తి మురళీధర్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రభాకర్ గౌడ్, ఇన్నమాల వెంకటాద్రి, ఈదురు తిరుపాలయ్య, ఉప్పల ఆదినారాయణ, వాటంపేటి సుబ్రహ్మణ్యం గ్రామస్తులు పాల్గొన్నారు. ఇక్కడ మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, గూడూరు కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి అయినటువంటి మేరీగా మురళీ గారు మనం గెలిపించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారిని కూడా మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాలి. దాంట్లో భాగంగా మనం అందరం కూడా గత 3 రోజుల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రచారం మన యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క వావిలిదురు గ్రామానికి రావటం జరిగింది. వావిలిదురు గ్రామం ఈరోజు, అదేవిధంగా కొత్తపట్నం గ్రామం కూడా ఈరోజు కవర్ చేయాలని అనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసాం, ఏ ఒక్క పథకాన్ని కానీ ఈరోజు చెప్పుకునేదానికి ఎటువంటి పథకం కూడా లేదు. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి ఘనత మన యొక్క జగన్మోహన్ గారికి. ఈరోజు ఇంటింటికి ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీకి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం. కాబట్టి మన జగనన్న విధానాల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఏ ఒక్క పథకాన్నైనా సరే ఈరోజు తీసేసేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే అందించబడటం వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క
అవ్వ తాత కానీ ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క యువత కూడా అందరూ కూడా వెన్నుదన్నుగా ఆయనకి నిలబడి ఈరోజు మరొకసారి మళ్ళీ ఒకసారిగా ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేదానికి అందరూ కూడా ఈరోజు తహతహలాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చెప్తున్నాను, రాబోయేటువంటి కాలంలో మళ్ళీ కూడా 5 సంవత్సరాలు మన సీఎంగా జగన్మోహన్ గారు రావడం తథ్యం. ఈ యొక్క జగన్మోహన్ గారి కాలంలో మళ్ళీ కూడా వర్షాలు బాగా పడతాయి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఎంతో సుభిక్షంగా మన ప్రాంతం కానీ మన యొక్క రాష్ట్రం కానీ ఎంతో సుభిక్షంగా ప్రతి ఒక్క రిజర్వాయర్ కూడా ప్రతి ఒక్క మొత్తం ప్రాజెక్ట్స్ డ్యామ్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యి ప్రతి రైతు ఈరోజు సుభిక్షంగా ఉన్నాడంటే ఆయన కాలంలో ఎంతో యొక్క విధానం అని చెప్పాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి కూడా మన జగనన్నకి తోడుగా ఉందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా రాబోయే కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా కూడా మంచిగా సమర్థవంతంగా చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మన జగనన్న. గతంలో చూసాం, మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానాలు కూడా 99% పూర్తి చేసి మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఎన్నో ఈ రోజున కంప్లీట్ చేశాడు. నాడు నేడు ద్వారా మన యొక్క పేద పిల్లలు చదివేటువంటి స్కూల్స్ అన్ని కూడా ఎంతో బాగు చేశాడు. గతంలో చూసాం, మీరు చూశారు కూడా, గతంలో మన యొక్క ఆడపిల్లలు స్కూల్కి పోతే కనీసం టాయిలెట్ రూమ్ లేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు జగనన్న యొక్క దయతో, జగనన్న యొక్క నాడు నేడు కార్యక్రమంతో ఈరోజు మన యొక్క పేద పిల్లలు చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎంతో అభివృద్ధి చెందడమే కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు ధీటుగా చదివే విధంగా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఈ రోజున చదువుతూ మన యొక్క పేదంటి పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తుకి బాటలేసినటువంటి సంక్షేమ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటే పోతే ఎన్నో పథకాలు ఈ రోజున మన యొక్క అవాతాతలకు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడో ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాచి ఎంతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికే 1వ తేదీ 7 గంటలకల్లా ఈ రోజు పెన్షన్ అందజేసేటువంటి సంక్షేమ విధానాన్ని మన జగనన్న తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి ప్రభుత్వంలో అలాంటి విధానంలో ఈ రోజు జగనన్న ఎంతో ఇంకా కూడా ఎన్నో ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా మనం రావాలంటే, ఈ యొక్క సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగించాలంటే, మన జగనన్న యొక్క ఆశయ సాధన జరగాలంటే మళ్ళీ మన జగనన్నకు మన అందరం కూడా రాబోయేటువంటి రేపు 13వ తేదీ జరిగేటువంటి ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తు మీద 2 ఫ్యాన్ గుర్తుల మీద మనం ఓట్లు వేయాల్సి వస్తుంది. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి. ఈ 2 ఫ్యాన్ గుర్తుల మీద మనం ఓట్లేసి గెలిపించి మళ్ళీ మరొకసారి మన జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం తీసుకురావాలి. సంక్షేమ ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మనందరం కూడా మనం కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క మన గోవిందపల్లి మన యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీ వావిలిదురులో ఈరోజు యొక్క ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు, ప్రతి ఒక్క మహిళలకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ కు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కోట మండలంలోని యమతిన్నపాలెం, కొత్తపట్నం, వావిళ్లదొరువు, గోవిందపల్లి, పట్టపుపాలెం, దొరువుకట్ట, దయ్యవాళ దిబ్బ, అల్లంపాడు, పుచ్చలపల్లి గ్రామాల్లో పాషం సునీల్ కుమార్ తన ప్రచారాన్ని సాగించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వందలాది మంది ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాషం సునీల్ కుమార్ కు మద్దతుగా నిలిచి బాణాసంచా కాల్చి డప్పుల మూతలతో ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు. రానున్న ఎన్నికల్లో పాషంను గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయా గ్రామస్తులు సంఘీభావాన్ని తెలియజేశారు. అడుగడుగున మహిళలు మంగళహారతులు, గజమాలలు, సాలువాలు, పూల వర్షంతో సునీల్ కుమార్ను అభిషేకించారు. ఈ క్రమంలో ఆనందోత్సాహంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే తీర ప్రాంత గ్రామాల్లో రావాల్సిన లెదర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని సునీల్ కుమార్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. విభజించిన వేదనతో భక్తిని నీకు ఆనాడు
తడియారని కన్నులతో ఏదోదికి పట్టడు అంటూ పెట్టాడు చిన్న సభలలో అందరినీ కూర్చోబెట్టాడు అడుగు దాడల్లో అంత చేస్తాడు సేవలింగనేకో ఆనాటి రోజులు ఎదిరించే సైన్యమే యువగల చతురత ఉంది క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము రగులుతుంది రాష్ట్రమంతరం చేసే గంగతో
దానివల్ల రైతుకు నష్టం కలుగుతుంది. జంగేడి దెబ్బ మధ్యలో దానికి ఉంటే కట్ట తెగిపోయే దుస్థితిలో ఉంది. ప్రతి సంవత్సరం మనకు ఎలవలు వచ్చేసి తెగిపోయే దుస్థితిలో ఉంది ఇక్కడ. దానివల్ల జనాలు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇంకోటి వచ్చి ఎస్సీ ఎస్టీ కాలనీలకు సిమెంట్ రోడ్లు లేవు. మెట్టపార దెబ్బకి సిమెంట్ రోడ్ లేదు. గోవిందపల్లి ఎలిమెంటరీ స్కూల్ లోపల ఉన్న తుఫాన్ షెల్టరు కొట్టేసి ఉంది. దాని కొత్త షెల్టరు నిర్మించాలా. బ్రాందీ షాపు వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గోవిందపల్లిలో. దాన్ని తీపిచ్చేసి వేరే దూరంగా జనావాసాలు లేని ఏరియాలో దాన్ని ఏర్పాటు చేయాలా. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి ఇంటి పట్టాలు కాలనీలు ఇప్పించాలి. ప్రెసిడెంట్ గారికి, పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు రామలింగారెడ్డి గారికి, పెద్దలు గిరిరెడ్డి గారికి, అలాగే పెద్దలు బాలన్న గారికి, అలాగే ఈ గ్రామ నాయకులు సోదరులు మురళి, అనూక్, చెంగల్రావు, అలాగే బీసీ నాయకులు బాలకృష్ణ యాదవ్ గారికి, రఘురామరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ మా కోటారెడ్డి గారికి, అందరూ కూడా మైనార్టీ నాయకులు అబీబ్ గారికి, అలాగే బీజేపీ నాయకులు పనబాక కోటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు తల్లి. మీ సంబంధించినటువంటి యువ నాయకులు మీ సమస్యలు చెప్పారమ్మా. ఖచ్చితంగా వాళ్ళు ఏమైతే చెప్పారో, ముందుగా మందు దుకాణం పెట్టింది ఎవరు? ఎవరు పెట్టించిందే? ఏంటి మనము అందరూ నమ్మకంతో ఓట్లేసాం. ఆయనకి గెలిచాడు. గెలిచిన మంది ఎత్తాడమ్మా. ఇంకా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. లిక్కర్ షాపులు పెట్టారు. 60 రూపాయల క్వార్టరు ఈరోజు 150, 200. మన వాళ్ళు తాగాలన్నా పోయి ఆ కౌంటర్లో చేపెట్టి 60 రూపాయల మంది ఉందా, 200 రూపాయల మంది ఉందా, 300 రూపాయల మంది అడగాల. దానికి బ్రాండ్స్ లేవు. అంటే మొత్తం జే బ్రాండ్సే, అన్ని జగనన్న బ్రాండ్స్. అవన్నీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలకి ఇచ్చేసి వాళ్ళే తయారు చేస్తున్నారు. దానికి డిస్ట్రిక్ట్కి ఆడికి పంపిరు. మొత్తం అంతా స్పిరిట్ అమ్మా. దాంట్లో స్పిరిట్ వేసి రంగేసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల దాదాపు ఈ యొక్క రాష్ట్రంలో 30,000 మంది చనిపోయారమ్మా. 30 లక్షల మంది అనారోగ్యాలు పడేయారు. మనకే తెలియదు, కాళ్ళు ఒళ్ళు చచ్చుబడిపోతాయి, నడవలేము ఆ మందు అయితే. తర్వాత మనకు తెలియకుండానే నరాలు తెగిపోయే పరిస్థితి అనమాట. మన దగ్గర లివర్ పాడైపోయే పరిస్థితి అమ్మా. అలాగే పారాలసిస్, స్ట్రోకులు గందరగోళంగా దాదాపు 30 లక్షల మంది హాస్పిటల్ ఉన్నారమ్మా మందు తాగడం వల్ల. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓట్లు వేసినందుకు మన ఇంట్లో మన వాళ్ళు చంపేస్తున్నాడమ్మా. ఆయన నిజం అబద్ధం మళ్ళీ వేస్తారు ఓటు ఆయనకే? చెప్పండి, నిజం చెప్పండి. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఎంతమంది చదువుకుంటే బిడ్డలు అంతమంది పుట్టేస్తున్నారు. సరే నేను 15,000 ఇస్తా అన్నాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు? నేను అందరికీ చెప్పలేదు, నేను చెప్పి ఇంటికి ఒకరికే అన్నాడు. సరే ఎంత ఇస్తావంటే 15,000 అన్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000. ఆడ తప్పాడు కదమ్మా. తప్పలేదా? అట్లాగే తల్లి గతంలో చంద్రన్న బీమా ఇస్తున్నాం మనం. ఎవరైనా మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. ముందు 5,000 రూపాయలు చంద్రన్న బీమా మిత్రులు వచ్చి మీకు ఇచ్చేది. తర్వాత 2 వారాల తర్వాత 15 రోజుల తర్వాత 1,95,000 అకౌంట్లో పడేది. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేది. అది ఎత్తేసాడు. ఎత్తలేదా? ఎత్తేసాడు. తర్వాత ప్రతి సంక్రాంతికి పోయి స్టోర్కి పోతే మీకు సంచి ఇచ్చేవాళ్ళు సంక్రాంతి కానుకని. దాంట్లో చక్కెర, బెల్లం అన్నీ ఉండేవి. మనం కూడా పండుగ చేసుకునేవాళ్ళం. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు పండుగ చేసుకున్నామమ్మా మనం జగన్మోహన్ గవర్నమెంట్లో. అది ఎందుకు వేసామమ్మా ఓట్లు మనకి? కారణం అబద్ధం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని రావిగుంటపాలెం, నెడుగుర్తి, పూడిరాయి దొరువు, మూలపడవ పంచాయతీలో వైసీపీ పార్టీ అభ్యర్థి మేరిక మురళీధర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, బదనం వెంకటరత్నం, దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఆయనకు ఆయా గ్రామాల్లో మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టి అడుగడుగున మంగళహారతులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, నయవంచకులు ఎవరో, ప్రజలకు మంచి చేసేది ఎవరో తెలుసుకోవాలని, మనమందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. వాకాడు మండలంలోని తీర ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం నేడుకుర్తి యందు సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుందని, ముఖద్వారం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, రాష్ట్ర సంపదను పార్టీలకు అతీతంగా కులమతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పంచిపెడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కడవలూరు దామోదర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఏనుగు సుధాకర్ నాయుడు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరామణయ్య, రెండవ ఉపాధ్యక్షురాలు కారకాటి
నిర్మల, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరి తరపున ముఖ్యమంత్రి గారికి మన ఓట్లేసి గెలిపించుకొని విషయం, ఇంటికే పాలన అందించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ముందు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టి, సచివాలయాలు పెట్టి, ఈ సర్వీసులన్నీ కూడా 13 మంది ఉద్యోగస్తులను పెట్టి క్షేమంగా చూసుకున్నటువంటి యోధుడు మన ముఖ్యమంత్రి. జనరంజక పాలన అందిస్తున్నటువంటి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. బేరేజు వేసుకోండి, జనరంజక పాలన అందించే నాయకుడు కావాలన్నా, మరి నయవంచన చేసే పాలకుడు కావాలన్నా మీరే గమనించుకోండి. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, మనం జగనన్నకి కవచంలాగా ఉందాం. పండగ వాతావరణం వచ్చింది. 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు కరోనాలో, 3 ఏళ్లలో గొప్ప పండగ వాతావరణం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ననే మేనిఫెస్టో వదిలి పెట్టాడు. అన్ని పథకాలు మళ్ళా కంటిన్యూ అవుతాయి. అవన్నీ కూడా పెంచుకుంటూ పోయాడు. అమ్మఒడి 17,000 చేశాడు, పెన్షన్ని 3,500 చేశాడు, అన్నీ కూడా పెంచాడు. ముఖ్యంగా చేయూత కార్యక్రమం మహిళలకి 75,000 తిరిగి కట్టని రుణం ఇస్తుంటే ఈ నెక్స్ట్ భవిష్యత్తులో 1.5 లక్ష రూపాయలు వాళ్ళు నిలదొక్కునే దానికి, వాళ్ళు అన్ని హ్యాపీగా ఉండేదానికి మరి 1.5 లక్ష రూపాయలు తిరిగి కట్టినటువంటి రుణం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గొప్పగా మరి మానవ అభివృద్ధి అనే భావంతో ముందుకెళ్తున్నాడు. అట్లాంటి వ్యక్తికి మనం అందరం అండగా ఉండాలి. ఆయన గెలిపించుకోవాలి. గూడూరు మంచి మెజారిటీ తెచ్చి అందరికీ మంచి వైద్యము ఇచ్చుకే ప్రణాళిక. చదువులేక పిల్లలెవరు బాధ చెందబోరిక. ఉండబద్దిక ఉద్యోగం జన్మ హక్కు నవభడు మత్సరాధిక. చంద్రబాబు గారి ప్రభుత్వంలో రాష్ట్ర సంపదనంతా చంద్రబాబు బంధువులకి, చంద్రబాబు తెలుగుదేశం నాయకులకు మాత్రమే పంచిపెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని 40-45 సంవత్సరాలు చంద్రబాబు గారి కొడుకు వయసు, ఈ వయసులో వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించావు, కానీ రాష్ట్ర సంపద పంచిపెట్టాల్సింది నీ బంధువులకో, నీ తెలుగుదేశం కార్యకర్తలకో, లేకపోతే నిన్ను భుజాన ఎత్తుకొని నీ అన్యాయాన్ని న్యాయంగా చూపించే నీ పచ్చ మీడియాకో కాదయ్యా. ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి
అన్నం పెట్టాలి, వాళ్ళకి మంచి చదువునివ్వాలి, రాష్ట్ర సంపదని పంచిపెట్టడానికి పేదల అర్హులు కానీ నీకు తొత్తులైనటువంటి నీ నాయకులు, నీ పచ్చ మీడియా అర్హులు కాదయ్యా, ఒక్కసారి చూసి నేర్చుకోవయ్యా అని మన జగనన్న ఒక సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు. కాబట్టి ఇలాంటి గొప్ప నాయకుడు మన పేదల పక్షపాతి, మన పేదలకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చిన్నపిల్లలకు ఖత్నా కార్యక్రమం. హాజరైన సంస్థ చైర్మన్ షేక్ జలీల్ బాషా. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి 3వ వర్ధంతి. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ. కొత్తపట్నం పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం. హాజరైన తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్. కోట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్. అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు. ఇవి ప్రవర్తన బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.